సరే, ఈ కామర్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఈ రెండింటినీ కలిపితే ఏమవుతుంది? ఏఆర్డీవీ ఈకామ్ హబ్ అనే ఓ సంస్థ సరిగ్గా ఇదే కాన్సెప్ట్తో ముందుకొచ్చి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మేమొక కొత్త దారి చూపిస్తున్నామంటోంది. మరి వాళ్ళు చెప్పే ఈ బ్లూప్రింట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అసలు ఈ మోడల్ వెనుకున్న స్ట్రాటజీ ఏంటి? పదండి, దీన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఈ విశ్లేషణలో మనం 5 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఫస్ట్, ఏఆర్డీవీ విజన్ ఏంటి, తర్వాత అందులో ఎలా జాయిన్ అవ్వాలి, డబ్బు సంపాదించే మార్గాలేంటి, ర్యాంకులు ఎలా పెరుగుతాయి, చివరగా పాటించాల్సిన రూల్స్ ఏంటో తెలుసుకుందాం. రైట్, మనం మొదటి సెక్షన్ ఏఆర్డీవీ విజన్. ఇక్కడ మనం అసలు ఈ కంపెనీ ఏంటి, వాళ్ల లీగల్ స్టేటస్ ఏంటి, ఇంకా వాళ్ల కార్యకలాపాలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఐఏఆర్డీవీ అనే పేరులోనే వాళ్ల బిజినెస్ ఫిలాసఫీ ఉందంటున్నారు. ఏ అంటే అడ్వాన్స్డ్, ఆర్ అంటే రిలయబుల్, డి ఫర్ డైనమిక్, ఇంకా వి అంటే విజన్. ఈ వాల్యూస్తో పాటు వాళ్ల ప్రయాణం కూడా చాలా వేగంగా సాగింది. 2023లో స్టార్ట్ చేసి జస్ట్ ఒక్క సంవత్సరంలోనే మే 2024 కల్లా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ అయ్యారు. ఏ బిజినెస్కైనా నమ్మకం చాలా ముఖ్యం కదా. అందుకే ఇక్కడ ఏఆర్డీవీ వాళ్ళు తమ లీగల్ స్టేటస్ చూపించడానికి సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, జీఎస్టీ రిజిస్ట్రేషన్ లాంటి గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఒక్కటే, తాము ఇండియన్ లాస్ ప్రకారం నడుస్తున్నామని. కాబట్టి మెంబర్స్ ఎలాంటి రిస్క్ లేకుండా బిజినెస్ చేసుకోవచ్చని భరోసా ఇస్తున్నారు. వాళ్ల బిజినెస్ మోడల్ కేవలం ఒక్క ప్రోడక్ట్ చుట్టూ తిరగట్లేదు. ఈ ఎకోసిస్టమ్ డయాగ్రామ్ చూస్తుంటే షాపింగ్ నుంచి రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్, చివరికి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు ఇలా చాలా రంగాలను కలుపుతూ ఒక పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేయాలనేది వాళ్ల టార్గెట్ లాగా ఉంది. ఆ పెద్ద డయాగ్రామ్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే 3 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, కోర్ సర్వీసెస్ అంటే వాళ్ల సొంత షాపింగ్ మాల్స్. సెకండ్, డిజిటల్ సర్వీసెస్ అంటే పేమెంట్స్, బుకింగ్స్ లాంటివి. ఇక మూడోది, ఫ్యూచర్ ప్లాన్స్, రియల్ ఎస్టేట్, ఈవీల లాంటి పెద్ద సెక్టర్స్లోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారన్నమాట. సరే, కంపెనీ గురించి ఒక ఐడియా వచ్చింది. మరిప్పుడు ఒక వ్యక్తి ఈ సిస్టంలోకి ఎలా అడుగుపెట్టాలి? అదే, వాళ్ళ యాక్టివేషన్ పాత్వే ఏంటో చూద్దాం. ఈ సిస్టంలో సంపాదన మొదలుపెట్టాలంటే ఫస్ట్ స్టెప్ యాక్టివేషన్ పాత్వే. సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న కొనుగోలు చేయడం ద్వారా మన ఐడి యాక్టివేట్ అవుతుంది. ఆ కొనుగోలుతో ఒక ప్రోడక్ట్ లేదా కూపన్ మాత్రమే కాదు, బీవీ పాయింట్స్ కూడా వస్తాయి. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఈ సిస్టంలో ఒక బీవీ పాయింట్ ₹1కి సమానం. ఈ ఒక్క విషయం గుర్తుంచుకుంటే చాలు, వాళ్ళ ఇన్కమ్ మోడల్ మొత్తం చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇందులో జాయిన్ అవ్వడానికి 4 ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మొదటిది ఎంట్రీ ప్యాకేజ్. దీనికి ₹1149 కడితే ఐడి యాక్టివేట్ అవుతుంది, అంతే. ఆ తర్వాత పాపులర్ ప్యాకేజ్. ఇది దాదాపు 1300 నుంచి 1400 మధ్యలో ఉంటుంది. దీనికి ఒక ఫిజికల్ ప్రోడక్ట్తో పాటుగా 35 బీవీ పాయింట్స్ వస్తాయి. అంటే సింపుల్గా ₹35 విలువైన పాయింట్స్ అన్నమాట. రైట్, ఇప్పుడు మనం ఈ మొత్తం విశ్లేషణలో కీ పాయింట్కి వచ్చేశాం, సంపద యొక్క ఇంజిన్. అసలు ఈ సిస్టంలో డబ్బు ఎలా వస్తుంది, వాళ్ళు చెప్పే ఆ 10 రకాల ఆదాయ మార్గాలేంటో ఇప్పుడు మనం డీటెయిల్డ్గా చూద్దాం. వాళ్ల ఇన్కమ్ సిస్టమ్ని మొత్తం 4 కేటగిరీలుగా డివైడ్ చేశారు. ఫస్ట్ది పర్సనల్ యాక్షన్, అంటే మనం చేసే పనుల వల్ల వచ్చే ఇన్కమ్. సెకండ్ది టీమ్ బిల్డింగ్, అంటే మన నెట్వర్క్ నుంచి వచ్చేది. థర్డ్ది ప్యాసివ్ వెలాసిటీ, అంటే వాళ్ల ఎకోసిస్టమ్ నుంచి వచ్చేది. ఇక ఫైనల్గా అచీవ్మెంట్, అంటే మనం టార్గెట్స్ రీచ్ అయినందుకు ఇచ్చేవి. ఇప్పుడు ఒక్కో దాని గురించి చూద్దాం. డబ్బు సంపాదించడానికి ఫస్ట్ అండ్ మోస్ట్ డైరెక్ట్ వే ఇదే, యాక్టివ్ ఎర్నింగ్. జస్ట్ రోజు కొన్ని యాడ్స్ చూస్తే చాలు, రోజుకి ₹35 వస్తాయి. ఇది చిన్న అమౌంట్ లాగే అనిపించినా సిస్టంలో ఎర్నింగ్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా సింపుల్ మార్గం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నెట్వర్క్లో 5000 మంది యూజర్స్ చేరాక ఇంకా ఎక్కువ డిజిటల్ టాస్క్స్ వస్తాయని, అప్పుడు సంపాదన అవకాశాలు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నెట్వర్క్ ద్వారా వచ్చే ఇన్కమ్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించొచ్చు, కానీ జాగ్రత్తగా వింటే సింపులే. ఈ టేబుల్ చూడండి, ఇక్కడ 2 రకాల సంపాదనలు ఉన్నాయి. మొదటిది వన్ టైమ్ స్పాన్సర్ బీవీ, అంటే మన కింద ఎవరైనా డైరెక్ట్గా జాయిన్ అయితే వాళ్ల మీద మనకి ఒక్కసారి 40 బీవీ అంటే ₹40 వస్తాయి. వాళ్ల కింద ఇంకొకరు చేరితే, అంటే మన లెవెల్ 2లో, అప్పుడు 20 బీవీ. ఇది వన్ టైమ్ బోనస్ మాత్రమే. ఇక రెండోది చాలా ఇంట్రెస్టింగ్, డైలీ లెవెల్ బీవీ, అంటే మన టీంలో వాళ్లు యాక్టివ్గా ఉన్నంతకాలం మనకి రోజు లెవెల్ 1 నుంచి 2 బీవీ, లెవెల్ 2 నుంచి 1 బీవీ చొప్పున వస్తూనే ఉంటాయి. చూడ్డానికి చిన్న అమౌంట్సే అయినా నెట్వర్క్ పెద్దయ్యే కొద్దీ ఇదే పెద్ద ఇన్కమ్ అవుతుంది.
నెక్స్ట్ది ప్యాసివ్ వెలాసిటీ. దీని మీనింగ్ ఏంటంటే మనం డైరెక్ట్గా పని చేయకపోయినా మన టీంలో వాళ్ళు చేసే పనుల నుంచి మనకి ఇన్కమ్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్, మన టీం మెంబర్స్ వాళ్ళ షాపింగ్ మాల్లో ఏమైనా కొన్నా లేకపోతే ఫోన్ రీఛార్జ్ చేసుకున్నా దాని నుంచి మనకి కొంచెం కమిషన్ వస్తుందన్నమాట. ఇది నిజమైన ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసే మార్గం. సరే, సంపాదించే మార్గాలు చూశాం. మరి లాంగ్ టర్మ్ గ్రోత్ సంగతేంటి? అంటే ర్యాంకులు, రివార్డ్స్, ఇంకా ఇన్కమ్ మీద ఉండే లిమిట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఈ సిస్టంలో ముందుకు వెళ్లడానికి రోడ్ టు క్రౌన్ అని ఒక క్లియర్ పాత్ ఇచ్చారు. ఇది స్టార్టర్గా స్టార్ట్ అయి క్రౌన్ ర్యాంక్ వరకు వెళ్లే ఒక జర్నీ లాంటిది. ప్రతి ర్యాంక్కి కొన్ని టార్గెట్స్, కొన్ని రివార్డ్స్ ఉంటాయి. ఇలాంటి ఒక స్ట్రక్చర్ ఉండటం వల్ల మెంబర్స్ మోటివేట్ అయ్యి సిస్టంలో యాక్టివ్గా ఉండటానికి హెల్ప్ అవుతుంది. ఈ టేబుల్ చూస్తే ర్యాంక్స్ మధ్య డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఎగ్జాంపుల్కి 10 మంది టీంతో స్టార్టర్ అయితే మన డైలీ ఎర్నింగ్స్ మీద 500 రూపాయల లిమిట్ ఉంటుంది. దీన్నే క్యాపింగ్ అంటారు. అంటే ఆ రోజు అంతకంటే ఎక్కువ సంపాదించలేము. అదే 350 మంది టీంతో సిల్వర్ అయితే రివార్డ్గా ఒక ఆండ్రాయిడ్ మొబైల్ వస్తుంది. డైలీ ఇన్కమ్ లిమిట్ కూడా 2000కు పెరుగుతుంది. ఫైనల్గా 50,000 మంది టీంతో క్రౌన్ ర్యాంక్కి వెళితే డైలీ లిమిట్ 11,000 అవుతుంది. ఇంకా రివార్డ్గా ఫ్లాట్ ఫారెన్ టూర్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నారు. సరే, ఇక చివరిగా ఈ గేమ్ యొక్క రూల్స్ ఏంటో చూద్దాం. అంటే ఈ ప్లాట్ఫామ్ ఎలా పనిచేస్తుంది, ఫైనాన్షియల్ టర్మ్స్ ఏంటి, ఇలాంటి ప్రాక్టికల్ విషయాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ చూద్దాం. జాయిన్ అవ్వాలంటే మినిమం 18 ఏళ్ళు ఉండాలి. ఇక డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే అకౌంట్లో కనీసం 200 రూపాయలు ఉండాలి. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. మనం విత్డ్రా చేసినప్పుడు టోటల్ అమౌంట్లోంచి 15% కట్ అవుతుంది. ఇది అడ్మిన్ ఛార్జెస్ ఇంకా ఇతర ఖర్చుల కోసం అనుకోవచ్చు. మొత్తం మీద చూస్తే ఏఆర్డీవీ మోడల్ 2 వేర్వేరు ప్రపంచాలను కలిపే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు యాడ్స్ చూడటం లాంటి మన పర్సనల్ డిజిటల్ టాస్క్స్, ఇంకోవైపు టీమ్ని బిల్డ్ చేసే ట్రెడిషనల్ నెట్వర్కింగ్. మరి ఈ రెండింటి కాంబినేషన్ ఒక యునిక్ ఫినాన్షియల్ మోడల్ని ఎలా క్రియేట్ చేస్తుంది? దీనిమీద ఎవరు అభిప్రాయం ఎలా ఉంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయమే.